అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మా మామగారు అయినటువంటి వజ్జా శివరామయ్య గారు అమ్మని చూసి ఆడవటం మొదలుపెట్టారు. దరిదాపుగా పెళ్ళైపోయినట్టే చేసి ముందు ఏడిస్తే ఎందుకు అనుకున్నదా అని ఆ రోజు కళ్ళమ్మ నీళ్ళు వచ్చి దైవము అని ఆ రోజు నాకు అని ఎట్లా ఇచ్చిందో అట్లానే మాయం చేసేసింది. నా భర్తకి ఏదన్నా జరగరాంది జరుగుతుందేమో నమ్మకం ఉండటమే గొప్ప. ఇటువంటి పేరు ఇంతకు ముందు తర్వాత కూడా పెట్టలేదు. వీడు బంగారం లాంటి వాడు అవుతాడు అని అనుకుంటున్నాను అనుకుంటాను కూడా. నా కన్న తల్లి పెంచుకున్న తల్లి ఈ తల్లే ఎక్కువ ఇప్పటికీ ఎప్పటికీ అమ్మ చూపిస్తుంది. వాడు ఒకప్పుడు నక్సలైట్గా అమ్మ డివోటీని అయ్యానని అమ్మకు అనిపించింది. అమ్మా నేను వెళ్ళిపోతున్నా. వాళ్ళందరినీ కూడా శ్మశానానికి తీసుకెళ్ళటము మళ్ళీ బోమ్మంత అద్భుతంగా జరిపించి వజ్జా ప్రసాదన్నయ్యకి అరుణక్కయ్యకి ఉండేట్టుగా చేసింది. తెలియకుండానే ఇబ్బందులు లేనటువంటి ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటుంది. మనం దేనికి పొంగినట్టు ఉండకూడదు. నేను ఎక్కలేని బస్సు చెరువులో పడి నాకు ఆ 21 రూపాయి మహిమ కూడా నాకెందుకో చాలా గొప్పగా. నాకు నా పుట్టింటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా అమ్మ దగ్గర ఉన్న చనువు నాకు ఎవరి దగ్గర లేదు. శ్రీమతి వధ్య అరుణశ్రీ గారు, వీరు సోదరులు వధ్య ప్రసాదరావు గారు శ్రీమతి గారు 1960 సెకండ్ నుంచి అమ్మని దర్శిస్తూ అమ్మే దైవంగా సర్వస్వంగా భావిస్తూ వారి జీవితాన్ని గడుపుతున్న పుణ్యజీవులు వీరు. అమ్మతో మా అనుభవాల శీర్షికన నేడు వారి అనుభవాలు మనతో పంచుకునేందుకు గాను వారిని ఆహ్వానించాం. దయతో వారు అంగీకరించారు. వారు మనతో వారి అనుభవాలు పంచుకుపోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి కూడా మనకి తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నమస్కారం అన్నక్కయ్య గారు. నమస్కారం నాయన. జై జగన్మాత అనసూయామాయికి జై. జై మాతృశ్రీ అనసూయామాతకు నమస్కరించి నా అనుభవాలు తెలియజేస్తున్నారు. వివాహం కాకముందు నంబూరు అరుణ నా పేరు. మీ ఇంటి పేరు నంబూరు. అమ్మ పినతల్లి నంబూరు సౌభాగ్యమ్మ గారి పెద్ద కుమారుడు లక్ష్మీకాంతం గారి రెండో కుమార్తెని నేను. అమ్మగారు నాకు మేనత్త అవుతారు. అమ్మ నాకు మేనత్త అయినా కూడా నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మని నేను చూడలేదు. అంటే మీ నాన్నగారు అమ్మ అక్క చెల్లెళ్ళ బిడ్డలు. తర్వాత నేను పిల్లగా ఉన్నప్పుడే నంబూరు నుంచి నేను మా పెద్దల్లి ధూళిపూడి మా మేనమామల ఊళ్ళో ఉంటుంది మా పెద్దల్లి, అక్కడికి రావటం జరిగింది. నాకు 14 సంవత్సరాలు అక్కడ ఉన్నా నేను. 17వ ఏడు వచ్చే వరకు 17వ సంవత్సరం నా చదువు పూర్తయిన తర్వాత బాపట్ల కాలేజీలో నేను చదువుకుందామన్న ఆలోచనతో బాపట్లలో వజ్జా శివరామయ్య గారని మాకు మేనమామ వరుస అవుతారు. ఆయనే తర్వాత మామగారు అయ్యారు. ఆయన దగ్గరికి మా పెద్ద తీసుకెళ్ళటం జరిగింది. చదువు నిమిత్తం తీసుకెళ్తే ఆయన జిల్లెళ్ళ ముళ్ళ అమ్మ అని ఉంది, అక్కడికి వెళ్ళి మేము అక్కడికి వెళుతూ ఉంటాము, అక్కడికి వెళ్ళి అమ్మ అనుజ్ఞ తీసుకున్న తర్వాత కాలేజీలో చేరుతుగాను అని చెప్పారు. సరే అట్లా ఆయన తీసుకెళ్ళటం జరిగింది. అది 1966 సెప్టెంబర్ నెలలో జరిగింది. అంటే మీరు అంతకుముందు ఎప్పుడు కూడా అమ్మని నేను చూడలేదు, చుట్టరికం ఉన్నా కూడా చూడలేదు. అయితే నేను ఇట్లా వెళ్ళక ముందు ఒకసారి మా కన్న తల్లి తెనాల్లో ఆ మోహన్ మావయ్య అంటారు, అమ్మ ఆఖరి పింతల్లి కొడుకు పెళ్లి జరిగినప్పుడు మా మదర్ వెళ్ళటం జరిగింది. పిల్లలందరినీ తీసుకుని మా అమ్మ నాన్నగారు వెళ్ళటం, నేను పెంపుడు వెళ్ళటం వల్ల ఆ పెళ్లికి నేను వెళ్ళలేకపోయాను. ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు అమ్మ మా అన్నల తమ్ముల్ని అక్కల చెల్లెళ్ళని
వాళ్ళని అందరినీ చూసి మా అమ్మని అడగటం, నీకు అరుణ్ అనే ఒక పిల్ల ఉండాలి, అది ఎక్కడుంది, ఎట్లా ఉందని అడిగింది. మీరు వెళ్ళకపోయినా గుర్తు పెట్టుకుంది. అమ్మ నా గురించి ఆలోచించడం అప్పుడు తెలిసింది నాకు. అది ఎప్పుడో అమ్మ నాకు చెప్పిన విషయం కొద్దిగా గుర్తుంది. తర్వాత ఇట్లా 1966 సెప్టెంబర్లో అమ్మ దగ్గరికి ఫస్ట్ సారి వెళ్ళటం జరిగింది. అప్పుడు అమ్మ పూరింట్లో ఉండేది. ఉండంగా మేము వాకిట్లో కూర్చున్నా, అమ్మ ఇంకా స్నానం చేస్తుంది, దర్శనానికి వచ్చే టైం అయింది అన్నారు. కాసేపటికి అమ్మ దర్శనం ఇస్తోంది అన్నారు. ఆ టైంలో అమ్మ ఎవరితోనో మాట్లాడుతూ ఉండంగా నాకు బయట నుంచి గొంతు విని, ఏమిటి సొంత మా మేనత్త సావిత్రమ్మ గారని ఉంది, అంతా మా అత్తయ్య మాట్లాడుతున్నట్టుంది ఈవిడ గొంతు అనుకున్న కాసేపటికి నేను లోపలికి అమ్మ దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఫస్ట్ సారి చూసినప్పుడు నాకేం అనిపించలే. మా మేనత్త ఈవిడ అవుతుందని తెలిసిందప్పుడు. వెళ్ళి కూర్చున్నప్పుడు అమ్మ మా చుట్టాల గురించి అడగటం, అమ్మతో ఆ విషయాలు మాట్లాడటం జరిగింది. జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఇప్పుడు మా మేనమామ తర్వాత మా మామగారు అయినటువంటి వజ్జా శివరామయ్య గారు అమ్మని చూసి ఏడవటం మొదలు పెట్టారు. నేను అనుకున్నా, ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు, ఈయన ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా అనుకున్నా. సరే అయిపోయింది. అమ్మ అవన్నీ మాట్లాడటం జరిగిన తర్వాత అమ్మాయి దీన్ని కాలేజీలో చేర్పించడానికి అక్కయ్య తీసుకొచ్చింది అనని అమ్మని అడిగితే, నాన్న నీకు ఇంకా చదివద్దు, నువ్వు పెళ్లి చేసుకోవటమేనని చెప్పింది అమ్మ. మీకు ఏమనిపించింది అప్పుడు? ఏమనిపించలే, ఏంటి అమ్మ ఇట్టా చెప్పింది అనుకున్నా. ఎందుకంటే అమ్మతో అప్పటికి నాకు ఏ రకమైన అనుభవం లేదు. అందుకని అమ్మ ఎందుకు ఇట్లా చెప్పిందంటే సరే అయిపోయింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ దసరాలకు వెళ్ళటం జరిగింది అక్కడికి. మరుసటి నెల అక్టోబర్ నెల 1966లోనే అక్టోబర్లో వెళ్ళటం జరిగింది. ఈ లోపల ఈయన వచ్చి నన్ను చూడటం ఇవన్నీ అయిపోయినాయి. అంటే మీకు ముందుగానే వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారా? నిశ్చయించాల, చదువులో చేర్పించాలని తీసుకెళ్తే అమ్మ చదువు వద్దు, దీనికి పెళ్లి చేయటమే అని చెప్పింది అంతే. అవును, అమ్మ చెప్పినంత మాత్రాన వెంటనే నేను సరేననుకున్నాను, మా పెద్దవాళ్ళు కూడా సరేననుకున్నారు. సరే తర్వాత అక్టోబర్లో వెళితే అప్పుడు ఈయన కూడా జిల్లెడమూడి రావటం, నన్ను తీసుకెళ్ళటం జరిగింది. అమ్మ తమాషాగా ఆ టైంలో ఇద్దరిని కలిపి పాద పూజ చేసే ఏర్పాటు చేసింది. దరిదాపుగా పెళ్ళైపోయినట్టే చేసేసింది. ఆవిడంతా దండలు గండలు కూడా వేసేసి అక్కడ అంతా ఏర్పాటు చేసి అన్నీ అయిపోయింది. తర్వాత 1967 ఫిబ్రవరి 24 పెళ్లి జరిగింది మాకు అమ్మ దగ్గర. మాఘ పౌర్ణమి నాడు జరిగింది. ప్రసాదరావు గారు మీకు ఇవ్వాలని వారి తల్లిదండ్రులు గాని మీ పెద్దమ్మ గారు మీ తల్లిదండ్రులు గాని ముందుగా అనుకున్నారా? ఏది అనుకోలేదు. అమ్మ నిర్ణయంతో ఈ పెళ్లి జరిగింది. 1967 ఫిబ్రవరి 24న అమ్మ రాత్రి పూట పెళ్లి ఏర్పాటు జరిగింది. తర్వాత ఈ అక్టోబర్లో నేను ఈ పాద పూజకి టైంకి వెళ్ళినప్పుడు అమ్మని చూసి నాకు అనుకోకుండా ఆ రోజు నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ముందు మా మామగారు ఏడిస్తే ఎందుకు అనుకున్న దాన్ని నేను ఆ రోజు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. అమ్మ దైవం చెప్పిన భావం మీకు అప్పటికి ఉందా? దైవం అనేది అప్పటికి కలగలా నాకు. ఎందుకో తెలియకుండా అమ్మని చూసి ఆనందంతో అట్లా వచ్చేసింది. తర్వాత ఈ పెళ్లి అనుకోవటం జరిగినప్పుడు నేను ఊరికే ఒక రోజు రాత్రి పూట పడుకుని అనుకున్నాను అనమాట. అప్పుడు అమ్మ మరి దైవంగా అనిపించిందేమో మనసుకు, అప్పటి విషయం నాకు గుర్తులేదు. అప్పుడు అనుకున్న, అమ్మ ఒంటి మీద వస్తువు ఏదన్నా ఎప్పటికీ నాకు అమ్మ ఇస్తే బాగుండు గుర్తుగానని మనసులో అనుకున్నాను. అమ్మ ధరించిన వస్తువు అమ్మ ప్రస్తుతం ఒంటి మీద వస్తువు నాకు ఇవ్వాలని మనసులో అనిపించింది. ఇక్కడ నాకు పెళ్లి కాకముందు ధూళిపూడిలో మా పెద్దమ్మ దగ్గర ఉండగా అనిపించింది. అదే రోజు తెల్లవారి మా మామగారు వచ్చి అప్పటికి పెళ్లి నిశ్చయం అయిపోయింది. అక్కయ్య దీనికి మేము నల్లపూసల్లో గుండెది పెట్టాలి కదా, అది అమ్మ మీరు చేయించొద్దురా, అది నా నల్లపూసల్లో గుండె దానికి ఇస్తానని చెప్పింది అని ఆయన మా మామగారు చెప్పడం జరిగింది. అది నాది జీవితంలో మరిచిపోలేనటువంటి ఫస్ట్ అనుభవం అమ్మతో. ఈవిడ దైవం అని ఆ రోజు నాకు అనిపించింది. అమ్మ నాకు ఇంత గొప్ప ఇది ఇచ్చిందని అది నాకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అనమాట. అది అమ్మ ఎట్లా ఇచ్చిందో కాలాంతరంలో అది అట్లానే మాయం చేసేసింది. అది మాయం చేసిన రోజు నేను ఇంకా నా జీవితం అయిపోయింది, నా భర్తకి ఏదన్నా జరగరాంది జరుగుతుందేమో అని నేను భయపడ్డా. అమ్మ అప్పటికి వ్యక్తిగా కూడా ఉంది, కానీ నాకేం జరగకుండా ఈ రోజు వరకు అన్ని హాయిగానే ఉన్నాయి. అంటే అప్పుడు అమ్మ నాకు ఒక విషయం ఎవరితోనో చెబుతుంటే నేను విన్నాను, ఇది జరిగితే అమ్మ మీద నమ్మకం, జరగకపోతే అమ్మ మీద నమ్మకం లేదు అనుకోకూడదు, జరిగినా జరగకపోయినా అమ్మ మీద నమ్మకం ఉండటమే గొప్ప అని అమ్మ అంటున్న మాట నేను విన్నాను. నాకు కూడా అన్వయించిందేమో నేను అనుకున్నాను. కానీ ఈ రోజు వరకు నా భర్త ఆరోగ్యంగా అట్లా ఉండటం ఏంటంటే అమ్మ ఆ వస్తువుతో నిమిత్తం లేకుండా నన్ను చూసింది అన్న ధైర్యం నాకుంది. అమ్మ అనుగ్రహానికి వస్తువులు కాదు, వస్తువు అనేది మన తృప్తి కోసంగా కావాల్సినవి అని చెప్పినే భావన మీకు అనిపించింది. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కూడా అంతా అమ్మ దయతో పుట్టినప్పటి నుంచి అమ్మ మహాసిద్ధి పొందినంత వరకు కూడా అన్ని అమ్మ చేతుల మీదుగానే జరిగిన పేర్లు గాని కార్యక్రమాలు గాని అన్ని అమ్మే చేసి, ఒక్క పెద్దవాడికి నామకరణం అప్పుడు పెట్టాల అమ్మ. ఎందుకంటే హైమ పోయిన కొత్తలు అమ్మ అంది, నాన్న నాకు కూడా బాధగా ఉంది, ఇప్పుడు నీ పెట్టే పేర్లు నీకు తెలుసుగా నాన్న,
రహి ప్రేమ కుమారు అనే నేను 2 పేర్లు చెప్పింది. ఫస్ట్ అమ్మ రహి అంది కాబట్టి ఆ రహి అన్న పేరు వాడికి పెట్టాం పెద్దవాడికి. ఇక తర్వాత 2వ వాడికి హేమకుమార్ అనే పేరు పెట్టింది. ఆ పేరు రామకృష్ణ అన్నయ్య చెప్పడం ఏంటంటే ఇటువంటి పేరు ఇంతకు ముందు తర్వాత కూడా పెట్టలేదని ఆయన చెప్పాడు. ఎందుకంటే అక్కడ అమ్మ దగ్గర ఉన్నవాడు. అయితే అమ్మ ఆ రోజు పెట్టేటప్పుడు కూడా హేమకుమార్ అంటే బంగారం లాంటి వాడే, వీడు బంగారం లాంటి వాడు అవుతాడు అంది. తర్వాత పెద్దవాడు రహిని గురించి మా అమ్మ నాన్నగారు పరబ్రహ్మమూర్తి గారని ధూళిపూడి ఇదిలో అంటే రేపల్ల తాలూకాలో గొప్ప భూస్వామిగాను మంచి పేర్లు ఉన్నాయనమాట మా తాతగారు. వాడు కూడా అంతవాడవుతాడే, వాడి ఆలోచనలే తక్కువ కాదు, నీ పెద్ద కొడుకు కూడా గొప్పవాడే అవుతాడని చెప్పింది. ఒకసారి నేను బాధపడుతుంటే అమ్మ దగ్గర అట్లా మగపిల్లల్ని గురించి చెప్పింది. శివకుమారి పుట్టిన 5 నెలలకి మా మామగారు పోయారు. అప్పటికి పేరు పెట్టల. ఆయన పోయిన 11వ రోజు ఈ పిల్ల ఊరికే బాగా ఏడుస్తూ ఉంటే నేనే అనుకున్నా, మిమ్మల్ని మర్చిపోకుండా మీ పేరు నా పిల్లకి పెట్టుకుంటాను, అదే పేరు ఎప్పుడు శివ శివ అనే నామం పలుకుతూ ఉండేట్టుగా ఉంటుందని మనసులో అనుకుని నేను మర్చిపోయినా. తర్వాత 5 నెలలకు అమ్మ దగ్గర తీసుకెళ్తే, నాన్న నువ్వు ఆ రోజు అనుకున్నావు కదా మామయ్య పేరు పెడతాను, దీనికి శివకుమార్ అని పెడుతున్నాను అంది. అందుకని నేను 1966 అక్టోబర్లో అమ్మకి పాద పూజ చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు నేను అమ్మ మేనత్త అయినా కూడా ఊరికే మేనత్త అంటే నాకు ఒక బంధుత్వం కూడా ఉందన్న తృప్తి తప్ప నేను అమ్మని దైవంగానే అనుకుంటున్నాను, అనుకుంటాను కూడా. మీకు అమ్మ దైవంగా అనుభవం ఇచ్చిందని చెప్పి అన్నారు. సరే, మాతృత్వంగా కూడా ఉండొచ్చు, మీకు మేనత్త కూడా. వీటన్నిటిలో ఏది ఎక్కువగా మీ మనసును డామినేట్ చేస్తుంది? నా మనసులో ఎప్పుడు అమ్మ దైవంగానే భావన ఎక్కువగా ఉంటుంది. తర్వాత నా కన్న తల్లి, పెంచుకున్న తల్లి, వాళ్ళందరికన్నా నాకు ఈ తల్లే ఎక్కువ అని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. అనుక్షణం ఆవిడే వెన్నంటి ఇప్పటికీ కూడా ఆవిడే ఉన్నది. కన్న తల్లి అనే భావన బాగా ఉందంటున్నారు. మరి మిమ్మల్ని కన్న తల్లి ఉంది, మరి మిమ్మల్ని పెంచిన తల్లి కూడా ఉంది, పెద్దమ్మ దగ్గర పెరిగారన్నారు. ఈవిడ సర్వ సృష్టిని తన బిడ్డలుగా చూసుకునే అమ్మ. మీ అమ్మకి పెంచిన తల్లికి ఈవిడికి తేడా ఏం గ్రహించారు మీరు? నన్ను 3 ఏళ్లుగా ఉన్నప్పుడే నా కన్న తల్లి నన్ను వాళ్ళ అక్క దగ్గరికి పంపించేసింది. ఆ తల్లిలో ఉన్నటువంటి నేను వాత్సల్యాన్ని నేను గ్రహించలేదు. ఆ టైంలోనే కన్న తల్లి నుంచి దూరం వెళ్ళిపోయా. పెంచిన తల్లి దగ్గర ఎట్టా పెరిగానో నాకు దైవమైన అమ్మకి తెలుసు. 14 సంవత్సరాలు అట్లా పెరిగా ఆమె దగ్గర. అందుకని ఆవిడ దగ్గర కూడా నేను ఎటువంటి ప్రేమని పొందలేదు. అటువంటి అంత ప్రేమ కరుణ నా మీద అన్ని అమ్మ నాకు చూపించింది. ఎప్పటికీ అమ్మ చూపిస్తుంది. అమ్మ దైవంగా, తల్లిగా, ప్రేమమూర్తిగా అన్ని రకాలుగా మిమ్మల్ని ఆ రకంగా కాపాడింది. మీతో పాటు జన్మించిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎంతమంది? నాకు 8 మంది అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు, నాతో కలిపి 11 మంది. తర్వాత అమ్మే ఈ చుట్టరికాలు ఇది వచ్చినప్పుడు చెబుతూ ఉండేది, నంబూరు వంశం నుంచి ఇది ఒక్కటే వచ్చిందా నా దగ్గరికి అని. చుట్టరిక ఉన్నా దూరంగా ఉన్నా ఎవరైతే రావాలనుకుంటారో ప్రాప్తంలో వాళ్లే వచ్చారు, వాళ్లే అమ్మను దర్శించారు, వాళ్ళు అమ్మను దైవత్వాన్ని చూశారు, పునీతులైనారు. పరబ్రహ్మమూర్తి అని జిల్లెళ్ళమ్మడి సర్కిల్లో అందరికీ తెలుసు. వాడు నా 2వ అన్నయ్య. వాడు నా పెళ్లికి వచ్చి, వాడు ఒకప్పుడు నక్సలైట్ గా అయిపోతాను అనుకునేవాడు, కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతూ. నా పెళ్లికి రావటం అనుకోకుండా అప్పుడు మా పెద్దమ్మరిది అంటే మల్లు అని ఇప్పుడు జిల్లెళ్ళమూడిలో ఉన్న అబ్బాయి ఒడుగు జరగటం, అప్పుడే అమ్మ అతన్ని బ్రహ్మచారిగా కూర్చోబెట్టడం ధన్యం వేసి కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగిన. అప్పుడు 4 బ్రహ్మచారులు అయ్యారు, 5వ వాళ్ళు లేరని మా మామగారు అనుకుంటూ ఉంటే 5వ బ్రహ్మచారిగా అమ్మ కూర్చోవటం జరిగింది. అంటే మీ మరిది వజ్జా మల్లు ఒడుగప్పుడు అమ్మ కూడా ఒక బ్రహ్మచారిగా కూర్చుని మీ మామగారి మనసులో ఉన్న కొరతని తీర్చి అమ్మ కూడా కూర్చుని ఆ రకంగా అద్భుతంగా ఆ కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఆ పెళ్లికి వచ్చి పరబ్రహ్మమూర్తి వాడు ఒకప్పుడు నక్సలైట్ గా అయిపోతాను అనుకునేవాడు, కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతూ. నేను మారాను, అమ్మ డివోటీని అయ్యానని చెప్పుకునేవాడు. నా తర్వాత వాడు కూడా వచ్చి అమ్మ దగ్గర కొద్ది రోజులు అక్కడ మేనేజర్ గా పనిచేయటం. తర్వాత చివరిలో రాజమండ్రిలో వాడు కాలం చేసేప్పుడు కూడా నేను ఆ రోజు అమ్మ పాదతీర్థం వాడి దగ్గరికి తీసుకెళ్లటం. పొద్దున్న నుంచి సాయంత్రం ఆ పాదతీర్థం తాగే అమ్మ. సాయంత్రం 7:30 గంటలప్పుడు వాడు పోయాడు. పోయే ముందు అమ్మ దర్శనం ఇచ్చింది నాకు. అమ్మ కనిపించింది, అమ్మ నేను వెళ్ళిపోతున్నాను అని. మా కుటుంబం మొత్తానికి నేను, మా 2వ అన్నయ్య అమ్మ దగ్గరికి ఎక్కువగా వచ్చి జీవితం గడుపుతున్నవారు మీరే. 2వ అనుభవం నాకు ఎట్టా జరిగిందంటే, పెళ్లి రేపనంగా ఆ రోజు జిల్లెళ్ళమూడి రావటం జరిగింది. అమ్మ ఆ రోజు తెల్లపట్టు చీర కట్టుకుని అమ్మ దర్శనం ఇచ్చింది. చూసి అమ్మ చాలా మెరిసిపోతుంది, అమ్మ ఈ పట్టు చీర కట్టుకుని చాలా బాగుంది, అమ్మ నాకు ఈ చీర ఇస్తే బాగుండు అనిపించింది. సరే అదే చీర పెట్టి నన్ను పెళ్లి కూతురు చేసింది అమ్మ. అన్న ఎప్పుడు ఈ చీర నీ దగ్గరే ఉంచుకో, ఏది చేసుకుని ఇదే కట్టుకుని ఉండు అని చెప్పింది. ఇట్లా 2వ అనుభవం. తర్వాత ఏదన్నా మనకి బాధ కలిగి ఆ రోజు చాలా బాధపడి అమ్మ వ్యక్తిగా ఉండంగా కానీ వ్యక్తిగా భూమి మీద లేకుండా ఉన్న తర్వాత కానీ బాధపడుతుంది ఏదో రకంగా ఆ రోజున
విశ్వజనిని మాసపత్రిక రావటమో, లేకపోతే అమ్మ ప్రసాదం రావటమో, లేకపోతే ఏదో రకంగా మనకి కనిపించి అమ్మ కల్లో చెప్పటం, ఏదో అట్లా జరుగుతూ ఈ రోజు వరకు అమ్మ వెన్నంటి ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. మీ వివాహం జరిగిన విధానం ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఎట్లా వివాహం జరిగింది ఆ 1967 ఫిబ్రవరి 24 జరిగినప్పుడు అమ్మ ఏం చేసింది, పౌర్ణమి గడియల్లో నా పెళ్లి చేద్దాం అనుకుంది. మావారు కానీ మా మామగారు కానీ నాకన్నా ముందు నుంచి వెళుతున్న వాళ్ళే, అంత నమ్మకం ఉన్న మా మామగారు పౌర్ణమి గడియలు తప్పించి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆయన అమ్మతో చెప్పారా? అమ్మతో చెబితే అమ్మ మామూలుగా ఊరుకుంది. అదే టైంలో పోతుకూచి రవీంద్రకి ఒంట్లో బాగుండకపోవటము. పోతుకూచి రవీంద్రనాథ్ అంటే పోతుకూచి విద్యాసాగరరావు గారు, రాజలక్ష్మి గారి కుమారుడు. ఆయన హార్ట్ ఎన్లార్జ్మెంట్ ప్రాబ్లం తో అక్కడ అమ్మ సేవ చేస్తూ ఆ కుటుంబంతో చాలా కాలం అక్కడే ఉంది. ఆ టైంలో ఆయనకి హార్ట్ ఎన్లార్జ్మెంట్ ప్రాబ్లం తో సీరియస్ గా ఉన్నారు. ఆ టైంలో అన్నయ్యకి ఎక్కువ అవటం, అమ్మకే చేసుకున్నాను నేను గౌరీ పూజ. చేసుకుంటూ ఉండగా జ్యోత్స్నక్క వచ్చి ఒక్కసారి అమ్మ కాళ్ళ మీద పడి ఆడవటం, అమ్మ వాడి పని అయిపోయింది రవిది అని అనటం, నేను వస్తున్నాను పదమని అంటాం. అమ్మ వెళ్ళి అందరినీ బయటికి పంపించి మరి అమ్మ ఏం చేసింది అన్నది ఆవిడ దైవంగా తెలియదు. కాసేపటికి అన్నయ్య మళ్ళీ తిప్పుకోవటం. ఆ మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకి అన్నయ్య అమ్మలో ఐక్యం అయ్యాడు. మీ వివాహం అయిపోయింది. అమ్మ అన్ని ధరిపించింది, అంతా అయిపోయి మర్నాడు సాయంత్రం 4 గంటలప్పుడు అనుకుంటా అన్నయ్య అది అయిపోయి అన్నయ్యతో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రావద్దని చెప్పి, అప్పట్లో ఆ అన్నపూర్ణాలయం భవనం కన్స్ట్రక్షన్ జరుగుతున్నది, మమ్మల్ని అక్కడ ఉంచేసి రావద్దని అందరూ మా మేనమామలంతా వచ్చిన వాళ్ళంతా ఏముంది గుళ్ళో పెళ్లి, ఊరికే దీని పెళ్లి ఏదో మామూలుగా అయిపోతుంది అని అనుకున్నారు. అమ్మ మీద వాళ్ళ నమ్మకం లేని వాళ్ళు. కానీ వచ్చిన తర్వాత అమ్మ చేసినటువంటి ఇదేమిటి ఇబ్బాయిపోవటం, ఈ మహిళలో ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయని వాళ్ళ మనసులో అందరికి సంకోచంగా ఉంది. కానీ అటువంటి వాళ్ళకి క్షణంలోనే అమ్మ మీద అమ్మలాగా మేము చెయ్యలేము, అమ్మ దైవము అనే భావన కలిగించేట్టుగా అమ్మ అట్టా చేసింది. వాళ్ళందరినీ కూడా శ్మశానానికి తీసుకెళ్ళటము అంతా అయిపోయిన తర్వాత అక్కడ దద్దోజన వీళ్ళు స్నానాలు చేసి ఆ కాలువలో అమ్మ దగ్గర ఉన్న కాలువలో ట్రైన్లో స్నానాలు చేసి అమ్మ పెట్టిన ప్రసాదం దద్దోజనం తింటాం. మళ్ళీ అందరూ వచ్చి ఇప్పుడు శేషు బ్రహ్మాండం శేషు ఉన్న చోటు నుంచి లలితాంబక్క ఇంటి దాకా అంతా ముగ్గులు వేయించి అమ్మ మైనపొత్తులు పెట్టించి మంతికి తను కూర్చుని తను నేను అన్నయ్య మా ఆడబొడుచు నలుగురం ఒక వరుసలో కూర్చున్నాం శేషు ఇంటి ముందు. ఈ వరుస ఇంత మొత్తం నిండిపోయినారు. అంత జనంతో అమ్మ బోమంత అద్భుతంగా జరిపించింది. అంటే అమ్మ సమక్షంలో శుభము అశుభము రెండు కూడా ఒక నాణానికి 2 పక్కల ఉన్న విధానం లాగా శుభం అశుభం జరుగుతుందనే దాని నిదర్శనంగా ఒకే చోటలో అత్యద్భుతంగా నిర్వహించింది అంటానికి నిదర్శనం. అర్కపురి విశేషాలు అన్న దాంట్లో శుభాశుభాలు అన్నది ఒక ఇది కూడా ఇందులో ఉంది. చరిత్రలో ఒక చిన్న వాక్యంగా వజ్జా ప్రసాదన్నయ్యకి అరుణక్కయ్యకి ఒక చిన్న వాక్యం ఉండేట్టుగా చేసింది అమ్మ. ఈ పెళ్లి విషయంలో నేను ఇంకో చిన్న విషయం చెప్పటం మర్చిపోయినాను. ఇవాళ అందరూ కొలుస్తున్నటువంటి దేవత ఐమక్కయ్య ఆడబొడుచుగా మాకు కూర్చుంది. మా సొంత అంటే ఆ ప్రసాదన్నయ్యతో పుట్టిన చెల్లెలు కాకుండా అది కూడా సొంత చెల్లెలుగానే ఆడబొడుచులుగా కూర్చోపెట్టింది అమ్మ. హైమక్కయ్యతో ఉన్నది నాకు సంవత్సరం అనుబంధం అయినా కూడా చాలా చక్కగా మాట్లాడటం జరగటం అన్ని జరిగింది. ఆ రోజున అమ్మ నాన్న నీకేదన్నా వస్తే పాట పాడమని అంటే అమ్మ దగ్గర బెరుకుగానే ఉండేది నాకు. ఆ రోజున తెలియకుండానే నేను జననీ శివకామని పాట పాడే తర్వాత ఇప్పుడు నేను కూర్చుని నెమరు వేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఆ పాట యొక్క అంతరార్థం నాకు తెలియకుండానే అమ్మ దగ్గర నేను అట్లా పాడాను అని. అమ్మ నాకు తెలియకుండానే నాకు ఆ ఆలోచన ఇచ్చింది, నేను ఆ పాట పాడగలిగాను అమ్మ దగ్గర నేను అనుకుంటూ ఉంటా ఎప్పుడు. కొంతకాలం అయిన తర్వాత మా మదర్ పోవటం జరిగింది. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే అప్పుడు అమ్మ నాకు చీర పెట్టి చీర కొంగు పట్టమంది. కొంగు పట్టమంటే అమ్మ అట్ట అటుకులు తీసి పోస్తూనే ఉంది, అట్లా పెరిగిపోతూనే ఉన్నాయి. అది ఎప్పుడు వెళ్ళినా అడుగుతుంటది, నాన్న నీకు వచ్చిన డబ్బులు సరిపోతున్నాయి, ఇబ్బంది లేకుండా ఉంటున్నావా? ఆ అటుకులు పెట్టడం నాకు తర్వాత తెలియకుండానే ఇబ్బందులు లేనటువంటి ఆర్థిక పరిస్థితి ఇచ్చింది అమ్మని నాకు విశ్వాసం. నేను మ్యారేజ్ చేసుకునే నాటికి ఈనాటి ఉన్న పరిస్థితికి అమ్మాయి ప్రేమతో పెట్టిన అటుగులే నమ్మకం. పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి రహి అన్నవాడు కొంచెం చెప్పిన మాట వినకుండా అల్లరిగా ఉండేవాడు. వాడు చివరి రోజులు అప్పుడు మేము మచిలీపట్నంలో ఉన్నాం. అన్నయ్య ఉద్యోగరీత్యా అమ్మ మహాసిద్ధి పొందబోయే ముందు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మని పట్టుకుని ఏడ్చా నేను. అమ్మ నేను ఇంకా వీడిని చూడలేను, నా వల్ల కాదు, వీడు బాగా చెప్పిన మాట వినకుండా. నాన్న నేనున్నాను, నీకెందుకు, నువ్వు నా దగ్గరికి పంపించు వాడిని అంది. అట్లా వాడు అమ్మ దగ్గర ఒక 4 రోజులు ఉండటం తటస్థించింది. అమ్మతో వాడు ఆడుకోవటం, క్యారం బోర్డు ఆడిని, చెస్ ఆడినండి, తర్వాత వైకుంఠపాళి ఆడినండి, అన్ని ఆడి అన్నీ
చేసి అమ్మ ఇంకా 4 రోజులకు ఏమో మహాసిద్ధి పొందుతుందనగా అక్కడున్న రామకృష్ణ అన్నయ్యతో సహా బయటికి పంపించి వాడికి అది మహాప్రసాదంగా బట్టలు పెట్టి, నాన్న నువ్వు అమ్మా నాన్న చెప్పినట్టు విని జాగ్రత్తగా ఉండని చెప్పి పంపించింది. ఆ తర్వాత క్రమేపీ వాళ్ళు తెలియని మార్పు వచ్చిందని నేను అనుకుంటూ ఉంటాను. తర్వాత రెండో వాడిని ఎప్పుడు వెళ్ళినా అమ్మ పిల్లవాడిని తన పక్కనే కూర్చోబెట్టుకునేది. తర్వాత అనుకోకుండా వీడికి అమ్మ మహాసిద్ధి పొందబోయే ముందు ఒకసారి వీడు వెళ్తే వీడు అనుకోకుండా ఎప్పుడు నేను అమ్మ దగ్గర కూర్చుంటాను, అమ్మ నన్ను మంచం మీద కూర్చోబెట్టుకుంటుంది అని వీడేదో కొంచెం గొప్పగా కింద చెప్పుకున్నట్ట చిన్నవాడు. పైకి వెళ్ళిన తర్వాత రహి అక్కడ కూర్చుని ఉంటే అప్పటికి వాడు రహి అక్కడే ఉన్నాడు. ఎవర్రా వీడు వచ్చిన వాడు అందిట. ఏంటమ్మా అంటున్నావు, వాడు తమ్ముడైతే అన్నాడు. అంటే వాడు ఇప్పుడు అనుకుంటూ ఉంటాడు, అమ్మ నేను ఆ రోజు గర్వంగా చెప్పుకున్నాను, అమ్మ నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటుందని. ఈ ప్రశ్న వేసింది అమ్మ నన్ను. అంటే ఇది కూడా ఒక రకంగా అమ్మ. అందుకే నేను ఎప్పుడు మా పిల్లలకి చెబుతూ ఉంటాను, ఏదన్నా అన్నా కూడా నాన్న అమ్మ అనేది ఉంది, ఆవిడ చూస్తూ ఉంటుంది, మనం దేనికి పొంగినట్టు ఉండకూడదు అనే మాట చెబుతూ ఉంటాను. నాకు నా పుట్టింటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా అమ్మ దగ్గర ఉన్న చనువు నాకు ఎవరి దగ్గర లేదు అని అప్పటికి ఇప్పటికీ నా మనసులో అదే ఉంటుంది. ఆ రోజు నేను అమ్మని అడిగా, అమ్మ ఇది పెద్ద పిల్ల అయ్యే టైం వచ్చి నేను ఎవరిని అడగలేను, నువ్వేం చేస్తావో దీనికని. అంటే ఎందుకు నాన్న నేనున్నాగా నేను ఇస్తానని ఇచ్చింది అమ్మ. చీర ఇచ్చి పొమట పావడ కుట్టించి దీనికి ఇది నేను ఇచ్చింది 1000 నీ దగ్గర ఉంచుకొని. ఇప్పటికీ శివకుమార్ దగ్గర ఉంది, అదే పిల్లలందరికీ నేను వాడుతున్నా. తర్వాత హైమ దగ్గరికి వచ్చేప్పుడు ఎందుకో ఆ రోజున హైమకి ఏమీ లేవని అమ్మ ఒక జాకెట్ పట్టించి, నాన్న ఈసారి వచ్చినప్పుడు పెడతా నీకని చెప్పి ఈ గడ్డం పట్టుకుని ఏడ్చింది అమ్మ. సరే హైమ జీవితం కూడా స్థిరంగానే ఉందనుకో. అంటే అమ్మ ఆ రోజు ఎందుకు బాధపడ్డది తర్వాత కాలాంతరంలో నాకు అర్థమైంది. సరే దానికి సరైన జీవితం ఇచ్చింది అమ్మ, హాయిగానే ఉంది. నా చదువు విషయం వచ్చేటప్పటికి నేను బందర్లో ఉండి అవినిగడ్లో నేను ట్రైనింగ్ చేస్తూ ఉండేదాన్ని, హిందీ పండిట్ ట్రైనింగ్ ప్రవీణ్ ప్రచారక్ చేశాను. నేను చేసేటప్పుడు అప్పుడు నేను అమ్మ దగ్గరికి హిందీ పుస్తకాలు తీసుకెళ్తే అమ్మ నా పుస్తకాలన్నిటి మీద రాసింది దాచిపెట్టు. నాన్న అయితే నువ్వు అవినిగడ్లో ట్రైనింగ్ చేసి హైదరాబాద్ లో ఉద్యోగం చేద్దామనా అంది. అవునమ్మా అన్న. అమ్మ ఆ మాట ఎందుకన్నది నాకు అర్థం కాలేదు, దాని గురించి నేను ఆలోచించలేదు. అయితే ఒక రోజు నేను వెళుతుంటే అమ్మ నా కోసం అని కాలం అనేది ఎట్లా ఆపింది అనటానికి రోజు 8:45 బస్సుకి వెళ్ళేదాన్ని అవినిగడ్డకి, 9:30 కాలేజీ టైంకి వెళ్ళేదాన్ని. ఆ రోజున ఎందుకునే బస్సు లేట్ అయింది, వెళ్ళేటప్పటికి కాలేజీ మొదలవుతుందేమో, నేను చదువుకునే వాళ్ళల్లో పెద్దదాన్ని, ప్రిన్సిపాల్ గారి చేత ఏమన్నా మాట అనిపించుకోవాల్సి వస్తుందేమో అని బాధపడుతూనే కూర్చున్నా. బస్సులో కూర్చుని నేను అవినిగడ్డ బస్ స్టాండ్ లో దిగిన దాకా ప్రతి వాళ్ళని టైం అడుగుతూనే ఉన్నా. కానీ నా కాలేజీ టైం దాటిపోయింది, వాళ్ళు చెప్పిన టైంకి అయిపోయింది. నేను బస్ స్టాండ్ లో దిగి సరే ఏమ్మా ఎందుకు ఇవాళ మాట పడేట్టు చేస్తావా అనుకుంటూ నేను తలంచుకుని వెళుతున్నా. కొంత వెళుతూ ఉంటే మా కాలేజీ పిల్లలంతా హాస్టల్ పిల్లలు ఎదురు వస్తున్నారు నాకు. ఏంటి ఇప్పుడు వస్తున్నారంటే ఇప్పుడేగా గంట కొట్టారు, ప్రిన్సిపాల్ గారు కూడా ఇప్పుడే వస్తున్నారు, టైం ఇప్పుడే అయింది 9:30 అన్నారు. ఒక రోజున ఇట్లాగే బస్సు ఎక్కుతూ నేను గబగబా కాలేజ్ అయిపోగానే వస్తూ ఉంటే వస్తూ బస్సు ఎక్కుదాం అనుకుంటుండగా బస్సు బయలుదేరిపోయింది. అయ్యో లేట్ అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి బస్సు కాస్త వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర పిల్లలు ఉండేవాళ్ళు, పెద్ద మా అత్తగారు ఉండేవారు. అందుకని చెప్పి అయ్యో బస్సు టైమే వెళ్ళిపోయింది అనుకుంటుండగా వెనకాల బస్సు ఇంకోటి వచ్చింది, ఎక్కాను. కరెక్ట్ గా అది కొంత దూరం వచ్చేప్పటికి అక్కడ పెద్దపల్లి అనే ఊరు ఉండేది. ఆ ఊరు దగ్గరికి వచ్చేటప్పుడు ముందు నేను ఎక్కలేని బస్సు చెరువులో పడిపోయింది. అందుకని అమ్మ నన్ను ఇట్లా సేవ్ చేసిందని నేను అట్లా అనుకున్నాను. రెండోసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కొంచెం ఆ పెళ్లి విషయం అప్పుడు ఎందుకో భయపడ్డాను, ఎందుకో తెలియదు. మీ పెళ్లి సందర్భంలో పెళ్లి సందర్భంలో భయపడ్డాను. అప్పుడు అన్నం తినకుండా ఉంటే అమ్మ నేను పెడతానని చెప్పి కలిపి దోసకాయ పప్పు అన్నము పరమాన్నం పెట్టింది. ఆ రెండు నాకు బాగా గుర్తున్నాయి. అప్పుడు హైమ నవ్వుతుంది చూసి, ఎందుకమ్మా దానికి అన్నప్రాసం చేస్తున్నావా అని హైమ చూసి నవ్వుతుంది. అమ్మ మీద పూర్తిగా నాకు నమ్మకం కలక ముందే అమ్మ చేతి ముద్దలు తింటాం నాకు జరిగింది. అది ఇప్పుడే చూశాను. చాలా సన్నిహితంగా కూడా ఉండేది. నా పెళ్లికి అది ఎక్కువ అప్పుడు చీరాల డాక్టర్ గారి దగ్గర మందు తీసుకుంటూ ఉండేది, శ్రీధర్రావు గారి దగ్గర. అప్పుడు చీరాల వెళ్ళాలని అనుకుంటే అమ్మ అంటుంది, ఇది కాయమ్మ కూతురు పెళ్లి కదా ఇక్కడ జరుగుతున్నది, ఈ మన చుట్టాలందరూ వస్తారని అమ్మ చెప్పటం వల్ల నేను వెళ్ళలేదే చీరాల, అందుకని ఆగిపోయాను నీ పెళ్లి విషయం గురించి అంటుంది. తీరా వచ్చిన వాళ్ళు అప్పుడు అమ్మ మేనమామ, మాకు కూడా తాతయ్య గారు అయినటువంటి చంద్రమూడి సీతారామయ్య గారు వచ్చారు నా పెళ్లికి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 1973లో ఒకటి మర్చిపోలేని సంఘటన ఉంటుంది. పెద్దమ్మాయి పుట్టిన
తర్వాత ఈ స్వర్ణోత్సవాల ముందు మా మామగారు పోయారు. పోయిన తర్వాత అన్నయ్య 2-3 నెలలకి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇప్పుడు మళ్ళీ అమ్మ దగ్గర ఉండేవాడు. మళ్ళీ అంటే మా మరిది ఇట్లా టెలిగ్రామ్ ఇచ్చాను. అప్పట్లో ఈ ఫోన్లు లేవుగా, టెలిగ్రామ్ ఇస్తే అమ్మ వ్యక్తిగా ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళి అమ్మ దగ్గర బాధపడటం, ఏడ్చట. నాన్నగారు పోయినారమ్మా, అన్నయ్య కూడా లేకుండా చేస్తావా నాకు అని ఏడిస్తే, ఎందుకురా అని చెప్పి లేచి అమ్మ పాదతీర్థం తర్వాత ఒక యాపిల్ పండు ప్రసాదం చేసి పంపించింది అమ్మ. అది తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్ గా తెచ్చేప్పుడు బానే ఉంది. ఇక్కడికి రాగానే యాపిల్ పండు ఒకవైపు అంతా కుళ్ళిపోయినట్టు అయింది, నల్లబడిపోయి. ఈ పాదతీర్థం ఏమో అంతా మన సైట్ కాలంలో నీళ్ళెళ్ళే బురద కలిపినట్టుగా అడుగు పక్కకి నల్లటి ఒండ్రు మట్టి కలిపినట్టుండి విపరీతమైన దుర్వాసన. అయితే ఒకరోజు తీసుకోవటం అయిన తర్వాత జరిగింది ఇది. ఇంకా నాకు ఈ పండు వద్దు, తీర్థం తీసుకోనని అన్నయ్య గోల ప్రసాద్ అన్నయ్య. అయితే మేమిద్దరం గొడవ చేసి అమ్మ పంపించింది, ఇది ఎట్లయినా మీరు తీసుకోవాలని మేము గొడవ చేసి ఆ పాద తీర్థం తాగటం, ఆ పండు అంతవరకు కోసేసి తిన్న తర్వాత మళ్ళీ అదే పాదతీర్థం గంధం అందులో కలిపామన్నంతట్టు ఇదిలో బాగా మార్పు వచ్చేసి ఆ పాదతీర్థం మామూలుగా అవుతుంది. తర్వాత ఈయన ఆరోగ్యం కుదుట పట్టడం ఇట్లా జరిగింది. కొద్ది రోజులకి అమ్మ స్వర్ణోత్సవాలు జరిగినాయి. జిల్లేళ్ళు 3 వెళ్ళటం జరిగింది. ఇప్పుడు అమ్మ ప్రసాదన్న వీపు మీద గట్టిగా చరిచి, నీకెందుకురా నేనున్నా, నీకేం భయం లేదు బొమ్మంటుంది. తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏదో చిన్న చిన్నవి వచ్చినా కూడా ఏది ఇబ్బంది పెట్టకుండా అమ్మ అట్లా ఆయన్ని కాపాడుతుంది. తర్వాత ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చి రైళ్లు నడవని సందర్భం. మా మామగారు పోయిన తర్వాతే ఎందుకో అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే అదే ఫస్ట్ ఆ రోజు నుంచి మెడ్రాస్ నుంచి ట్రైన్స్ మొదలైంది. మెడ్రాస్ హైదరాబాద్ టికెట్లు కొనుక్కున్నాం. అమ్మ దగ్గర దండం పెట్టుకుని జిల్లెళ్ళ ముళ్ళ దిగొస్తుంటే అమ్మ వెనక్కి పిలిస్తే ఈయన పైకి వెళ్తే ఒరే నేను ఇచ్చానని గాజులు దానికి ఇవ్వరా అందిట అమ్మ. గాజులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. సరే బాపట్ల వచ్చి ఆ స్టేషన్ కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎందుకు ఈయనకి ముందే అనిపించిందో, బండి వచ్చి ఒకవేళ ఎక్కువ రష్ గా ఇవాళ నుంచే బయలుదేరుతున్నాయి కాబట్టి ట్రైన్ ఆపకపోతే నేను అది ఆ పట్టుకుని లాగేది ఏదేమిటో గుర్తు రావట్లేదు, చైన్ లాగుతాను, మీరు మాత్రం భయపడి అరవమాకండి అని ఈయన ఎందుకో ముందే చెప్పారు మాకు. అట్లా పని వద్దని అన్నాం. సరే అట్లాగే బాపట్ల వచ్చింది. అందులో అక్కడ 2 minutes ఆగుతుంది. ముందుగా బండి మా భోగి దగ్గర నుంచి ఉంటే ఇది కాదు ఆ చివరి అన్నారు. అటు వెళ్తే అది కాదు మొదట్లో అనేప్పటికీ ఈ పిల్లల్ని వేసుకుని మేము వచ్చేప్పుడు బండి బయలుదేరిపోయేటప్పటికి అన్నయ్య పెద్దగా అది పట్టుకుని ఈ రెండింటి భోగిల మధ్య ఉండేది పట్టుకుని ఆళ్లాడుతూ స్టాప్తో ట్రైన్ అంటూ అరవటం మొదలెట్టారు. అయినా వాడు ఆపకుండానే బండి ప్లాట్ఫామ్ దాటి వెళ్ళిపోయేప్పటికి అక్కడి నుంచి దూకితే అంటే అమ్మ రక్షించటం ఎట్లా అంటే ఆ గాజులు ఇవ్వటం వల్ల అమ్మ వెనక ఉండి రక్షణగా ఉంది అనే మాకు అనిపించింది. ఏంటంటే మనిషి ఏమి కాకుండా అది, ఎందుకంటే అమ్మకి జరగబోయే సంఘటన తెలుసుకుని మమ్మల్ని రక్షించటం అనేది ఎట్లా చేసింది అన్నది అదొక సంఘటన. అమ్మ అప్పుడు వ్యక్తిగా లేదు. నేను ప్రచారక ట్రైనింగ్ అయిపోయి వాళ్ళ రిజల్ట్స్ వస్తాయని కావాలి నేను పడుకుని ఉన్నాను. తెల్లవారుతూ ఉండంగా అట్లా అమ్మ నన్ను ఏదో తట్టి లేపింది. మనిషి లేపితే అది నేను కళ్ళు తెరిచి చూసానా, అమ్మ నేను కళ్ళు తెరవకుండానే చూసానో గుర్తులేదు. అమ్మ కనిపించింది వ్యక్తిగా. కనిపించి నాన్న నీకు ఇవాళ రిజల్ట్స్ వస్తున్నాయి, నువ్వు పాస్ అయిపోతావు, ఇదిగో నీకు దీంట్లో ఎన్ని మార్కులు వస్తాయని ఖచ్చితంగా అమ్మ అట్ట లేపి చెప్పింది. తమాషాగా మధ్యాహ్నం నాకు పోస్ట్ లో మా ప్రిన్సిపాల్ గారు లెటర్ రాశారు, అమ్మ నువ్వు పాస్ అయ్యో, ఇదిగో ఈ సబ్జెక్ట్ లో నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి. అంటే అమ్మ నాకు వ్యక్తిగా లేకుండా కూడా కనిపించకుండా ఆవిడ ఎట్లా చేసింది ప్రతి విషయంలో అన్నది. తర్వాత ఒక రోజున లక్ష్మీనారాయణ అన్నయ్య నేను జిల్లెళ్ళ మూడులో ఉండంగా ఏదో ఒక విషయం చెప్తూ అన్నాడు, అమ్మ 21 సంఖ్య అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అంటే ఎందుకన్నాయా అన్న అంటే అమ్మ మహామంత్రం 21 అక్షరాలమ్మ, 21 అంటే 2, 1, 3 త్రిపుటి అని ఏదో ఆయన అనుభవంతో చెప్పాడు. ఏదైనా నేను 21 అంటే నేను చాలా ఇష్టపడతానమ్మా అని. నేను ఆనాడు ఆయన చెప్పింది నాకు ఎందుకో బాగా నచ్చింది, మనసుకు నాటుకుపోయింది. నేనేం చేస్తానంటే ఆ 21 సంఖ్య నేనేంటంటే 21 రూపాయలతో అమ్మని అర్చిస్తా. అందుకని నాకు ఏది జరిగినా ఎక్కడికి వెళుతున్నా ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్నా సంతోషమైన అమ్మ దగ్గర ఒక 21 రూపాయి పెట్టి నేను ఇది చేస్తాను. తర్వాత ఇంకో సంఘటన, అమ్మ అంటే ఏమిటో తెలియని వాళ్ళని కూడా నేను చెప్పిన దాన్ని బట్టి అమ్మ ఎట్లా రక్షించిందంటే మా డ్రైవర్ భార్య ఉంది. ఆ అమ్మాయికి ఏంటంటే లోపల నోట్లో క్యాన్సర్ లాగా ఇదైంది. క్యాన్సర్ లాగా వచ్చిందని చెప్పి చాలా చిన్నవాడు డ్రైవర్, వాడికి 2 పిల్లలు. బాధపడుతుంటే నేనేం చేశానంటే అమ్మది ఒక ఫోటో లాంటిది మన ఇంట్లో ఉంటే ఇచ్చి అమ్మ పాదతీర్థం చేసి ఇచ్చి, ఆ పాదతీర్థం ఎట్లా నాకు అమ్మ
అప్పుడు వ్యక్తిగా ఉండగా పాదాలు ఇచ్చింది. అవి ఆ పాదాలే ఈ రోజుకి నేను నా దగ్గర తీర్థం చేసుకుంటుంటా. దత్తుబాబాయ్ అన్నాడు, అమ్మ మహాసిద్ధి పొందిన తర్వాత పాద తీర్థం ఎట్టా ఇవ్వాలో ఎవరన్నా వచ్చి అడిగితే తెలియట్లేదు అమ్మాయి అన్నాడు ఒక రోజు. అంటే నేను అన్నా, బాబాయ్ నా గబుక్కుని తట్టింది, అమ్మ ఉండంగా ఇచ్చిన పాద తీర్థం అయిపోయింది, అమ్మ వేసుకున్న పాదుకలు కాబట్టి ఈ పాదుకలు ముంచితే ఇది పాద తీర్థం ఎందుకు కాదని నేను అనుకున్నా, దాంతో చేశాను. అదే నాకు నిలవుండి ఇప్పుడు ఇన్నాళ్ళు అయింది నేను చేసి, ఇప్పటికీ అట్లానే ఉంది, అమ్మ ఇచ్చినట్టేను. ఈ ఆలోచన నాకు రాలేదమ్మా, అయితే తప్పకుండా ఈసారి అందరికి అట్లా ఇవ్వాలి అన్నాడు. ఆ పాద తీర్థం చేసి సీసా అమ్మాయికి ఇచ్చి వాళ్ళ మా డ్రైవర్ తల్లికి చెప్పా, ఒక 21 రూపాయి అమ్మ ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకో, అమ్మే చూస్తుందని. తమాషాగా ఆ రాత్రి పూట ఈ క్యాన్సర్ వచ్చిన అమ్మాయికి కళ్ళు అమ్మ పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించింది. కనిపించి ఏమీ లేదు నీకు తగ్గిపోతుందని చెప్పింది. ఆ అమ్మని ఇమ్మ ఎరగదు, ఇంటో ఫోటో చూడటం తప్ప. తమాషాగా ఆ అమ్మాయికి ఆ క్యాన్సర్ తగ్గిపోయింది. ఆ 21 రూపాయి. అందుకని ఇప్పటికి ఆ డ్రైవర్ కూడా ఎంత నమ్మకంగా ఉంటుందో. మా పెద్ద కోడలు కూడా అమ్మని పెద్ద నమ్మేది కాదు. ఉద్యోగాలకు వెళ్తుండే, ఇంటర్వ్యూలకు వెళ్తుండే, జిల్లేడుమూడు రావడానికి కూడా పెద్ద ఇష్టపడేది కాదు. ఒక రోజున తనంతట తనే అడిగింది, అత్తయ్య గారు నాకు చిన్న ఫోటో ఉంటే ఇవ్వండి, నాకు ఒక 21 రూపాయి అమ్మ దగ్గర పెట్టుకోమని. అప్పుడు సెలెక్ట్ అయింది. అది మొదలు ఆ అమ్మాయికి కూడా ఈ రోజు వరకు కాస్త అమ్మ నమ్మకం. అట్లా నీ మధ్య ఈ 21 రూపాయలు కూడా ఎట్లా అంటే, మాకు తెలిసిన వాళ్ళకి నేను మంచి హెల్పే చేశాను, కానీ వాళ్ళ హెల్ప్ ని పక్కన పెట్టుకుని ఏంటంటే కొంచెం కోపం తెచ్చుకున్నారు, మనం చేసింది ఏదో పొరపాటు అని. సరే నేను అనుకున్న, అమ్మ నేను చేసింది మంచి పనే కదా, వాళ్ళు ఎందుకు కోపగించుకున్నారో నాకు తెలియటం లేదు అని నేను ఒక 21 రూపాయి పెట్టి దండం పెట్టుకున్నాను. ఆయన వాళ్ళు అర్థం చేసుకోవాలి, నేను వాళ్ళకేం తప్పు పని చేయలేదు నేను. తమాషాగా అమ్మ ఎట్లా అంటే ఒక 2 గంటల్లోనే వాళ్లే ఫోన్ చేసి చాలా సంతోషపడిపోయి, మీరు చాలా మాకు మంచి హెల్ప్ చేశారు, చాలా మంచి పని జరిగిందండి, మాకంతా మంచి, మాకు మనవడు కూడా పుట్టాడని చెప్పి వాళ్ళే సంతోషంగా ఎదయ్యారు. అందుకని ఏంటంటే నేను నాకు ఆ 21 రూపాయి మహిమ కూడా నాకు ఎందుకో చాలా గొప్పగా అనిపించింది. ఆ మహామంత్రం యొక్క ఇది రాచలక్ష్మణ గారు అమ్మాయి మహామంత్రం జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అనే అమ్మ నామంకి 21 అక్షరాలు ఉన్నాయని చెప్పని, అది మహామంత్రులు నీ నమ్మకంతో నమ్మకాన్ని మీకు చెప్పటం, మీకు అది మనసులో నాటుకోవటం, ఆ రకంగానే మీరు అమ్మని ఆరాధిస్తూ మీకు అన్ని రకాల కష్టాల్లో కూడా అమ్మని ఆ రకంగా 21 రూపాయలతో మీరు అర్చిస్తూ అమ్మకు అర్పిస్తూ అమ్మ ఎందు అమ్మ మనస్సు నిలిపి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అమ్మ ఆనాటి నుంచి ఈనాటి వరకు రక్షగా ఉండి చాలా ఇదిగా చూస్తోంది. హైమక్కని చూశారన్నారు కదా, దేవతగా ఆలయంలో ప్రతిష్ఠ చేసి దేవతగా పూజలు అందుకుంటున్న ఇప్పుడు హైమక్కకి ఆ మొదట్లో మీరు చూసినప్పటికీ వ్యత్యాసం ఎట్లా ఉంది? హైమక్కతో ప్రత్యేకించి నాకు అనుభవంగా ఏం లేదు. ఇప్పుడు నేను చూసినప్పుడు మనిషి ఏంటంటే చాలా హాయిగా మనసుకి నచ్చేట్టుగా అనిపించింది. తర్వాత సరే అమ్మ దైవంగా ఇప్పుడు ఆరాధిస్తున్నాం కాబట్టి దండం పెట్టి ఇది చేయటమే తప్ప ఇష్టం అంతే. ప్రత్యేకించి హైమక్కయ్య ద్వారా నాకు అనుభవాలు ఏవి జరిగినట్టు నాకేమి ఇది లేదు. అయితే ప్రసాదన్నయ్యకి మాత్రం ఇప్పుడు రహికి బుజ్జికి 2 ఆడపిల్లల తర్వాత కొడుకు పుట్టాడు. రెండోవాడు హేమకుమార్. రెండోవాడు పుట్టిన తర్వాత వీడికి మగపిల్లాడు లేడని అన్నయ్య అనుకుని హైమ గుళ్ళోను అమ్మ గుళ్ళోను ప్రదక్షిణాలు చేశారట జిల్లెళ్ళముళ్ళో. నాకు కూడా చెప్పలేదు. కరెక్ట్ గా అమ్మ 1 year లోపల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెల్లెలుగా హైమనిను అమ్మని అనుకుని ప్రదర్శనలు చేసి 1 year లోపల వాడికి కూడా అన్నయ్య అనుకున్నట్టే బాబు పుట్టాడు 8 ఏళ్ల తర్వాత. వాడి పేరు కూడా హైమ అనసూయ అని కలిపాం మేము. మీరు అమ్మతో మీరు ఎప్పుడున్న సంభాషణలో మీరు చనువుగా మీతో అమ్మతో మాట్లాడటం కానీ, మీకు ఏదైనా అమ్మ లౌకికంగా కానీ ఏదన్నా ఈ సాధనా పరంగా అవి చేసుకొని చెప్పటం కానీ చెప్పిందా? చెబితే ఏమిటి చెబుతాం అంటే అమ్మ సాధనాపరంగా అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏదన్నా పొరపాటు చేస్తే నాకు వెళ్ళంగానే అమ్మ అడిగేది నన్ను, నాన్న నువ్వు ఆ పని చేసావు తప్పని కోప్పడేది. తర్వాత నువ్వు ఇట్లా ఉండాలని అది ఆజ్ఞగా ఆజ్ఞాపించేది అమ్మ. అంతా చేసేది. అమ్మ నన్ను కోప్పడుతుంది అనే భయం నాకుండేది. ఎందుకంటే అమ్మకి భర్త విషయంలో ఏది తేడా చేయటం అమ్మ అసలు సహించదు కదా. అందుకని ప్రసాద్ అనే విషయంలో ఏదైనా నేను పొరపాటు చేస్తే అది వెళ్ళంగానే అడిగేది, ఏ నాన్న అట్లా చేశాను అది చేయటం. అయితే అటువంటి అమ్మే చెప్పింది నాకు, నాన్న నువ్వు ప్రసాద్ భార్య అరుణ అన్నట్టు కాకుండా అరుణ భర్త ప్రసాద్ అన్నట్టుగా ఉండాలి నాన్న అని చెప్పింది. ఇంత మీ అనుభవంతో మీరు ఇచ్చే సూచన కానీ అమ్మను గురించి ఏదైనా సలహా కానీ సందేశం లాంటిది కానీ ఏదైనా ఉంటే భవిష్యత్ తరాలలో కానీ ఇప్పుడు అమ్మను చూడాలనుకునే వాళ్ళు కానీ చెప్పండి. అంటే నేను అనుకోవటం ఏంటంటే అమ్మని పరిపూర్ణంగా
విశ్వాసం పెట్టి నమ్మితే అమ్మని దానికి ఇంకా తిరుగులేదు. అమ్మ మీద విశ్వాసం పెట్టి ఉండాలనేదే నా సందేశం. ఆ అమ్మ కూడా చెప్పింది విశ్వాసమే భగవంతుడు అని. ఆ విశ్వాసం ఉంటే అన్నీ అమ్మే చూసుకుంటుంది, రక్షిస్తుంది అని చెప్పినది మీ విశ్వాసం. మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అన్నక్కయ్య గారు. ఈ సృష్టిపై ఆ జగజ్జనని కరుణ సదా ప్రసరించాలని అమ్మని ప్రార్థిస్తూ నమస్తే. జై హో మాత. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.